అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాతు వస్సలాము అలైక యా రసూలల్లాహ్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం. టోలో మీ పేరు వచ్చిందంటే మీరు పేమెంట్ కట్టాలి. అది టూ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ బ్యాంక్ SBI ఒకటి, ఇంకా ఒకటి ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఒకటి. ఆ రెండు బ్యాంకులోనే ఏదో ఒక బ్యాంక్ లో మీరు వెళ్ళేసి అమౌంట్ కట్టుకోవచ్చు. ఆ బ్యాంక్ లో అలా అమౌంట్ కట్టాలి, అలా చేయాలి, అది మొత్తం వివరాలతో సహా అలా ఫామ్ ఫిల్అప్ చేయాలి. పూర్తిగా వీడియో మీకు నేర్పుతాను. అయితే మీరు పూర్తిగా మన వీడియో చూడండి, మీకు ఐడియా వస్తుంది అలా ఫామ్ నేర్పాలి. హజ్ కమిటీ ఫామ్ ఎలాంటిదే ఉంటుంది. అది మీరు వెబ్సైట్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హజ్ కమిటీ వెబ్సైట్లో ఉంటుంది. అది డౌన్లోడ్ చేసిన తర్వాత ఫామ్ అలా ఫిల్అప్ చేయాలి. అది మీకు చెప్తాను చూడండి. హజ్ కమిటీ ఇచ్చిన ఫామ్లోనే 3 స్లిప్స్ లాగా ఉంటాయి. ఆ 3 స్లిప్స్లోనే 3 స్లిప్స్లు మీరు ఫిల్అప్ చేయాలి. ఫస్ట్ కాపీ బ్యాంక్ వాళ్ళు ఉంచుకుంటారు, అది బ్యాంక్ కాపీ. రెండోది ఏంటంటే హజ్ కమిటీలో ఇవ్వాలి, హజ్ కమిటీ కాపీ అది. అండ్ మూడోది అది మీ దగ్గర ఉంచుకోవాలి. అది జాగ్రత్త మీరు ఉంచుకొని జెరాక్స్ కూడా చేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో ఆ అవసరం ఉంటుంది. తర్వాత ఏంటంటే అందులో అలా ఫిల్అప్ చేయాలి, అది కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్లోనే పైన బ్రాంచ్ నేమ్ రాయాలి. ఏ బ్రాంచ్లో మీరు డబ్బులు కడుతున్నారు దాని నేమ్ రాయాలి. ఆ నేమ్ రాసిన తర్వాత దాన్ని రైట్ సైడ్లోనే బ్రాంచ్ కోడ్ ఉంటుంది. ఇక్కడ పైన బ్రాంచ్ నేమ్ రాయాలి. ఆ బ్రాంచ్ నేమ్ రాసిన తర్వాత సైడ్లోనే బ్రాంచ్ కోడ్ ఉంటుంది. ఆ బ్రాంచ్ కోడ్ రాయాలి. ఆ బ్రాంచ్ కోడ్ రాసిన తర్వాత దాని కిందనే కింద సైడ్లో చూడండి బ్రాంచ్ నేమ్ తర్వాత బ్రాంచ్ కోడ్ తర్వాత కిందనే మీకు హజ్ రెఫరెన్స్ మీ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మీది హజ్ కమిటీ వాళ్ళు ఇస్తారు, అది ఇక్కడ రాయాలి. ఆ హజ్ కమిటీ కోడ్ ఇక్కడ రాసిన తర్వాత దాని కిందనే మీ మొబైల్ నెంబర్ రాయాలి. ఆ మొబైల్ నెంబర్ రాసిన తర్వాత పూర్తిగా మీ మొబైల్ నెంబర్ రాసేసిన తర్వాత ఆ లెఫ్ట్ సైడ్లోనే కవర్ నెంబర్ ఉంటుంది. ఆ కవర్ నెంబర్ కిందనే మీ కవర్ హెడ్ నెంబర్ పేరు ఉంటుంది. ఆ కవర్ హెడ్ పేరు రాయాలి. ఆ పేరు రాసిన తర్వాత ఎంతమంది వెళ్తున్నారు దాని పేర్లు కిందనే రాయాలి. టోటల్ ఎంతమంది వెళ్తున్నారు అందరిది పేర్లు కింద రాసిన తర్వాత సైడ్లోనే దాని పక్కనే అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ రాయాలి. ఇక్కడ నేమ్ రాసిన తర్వాత ఎవరెవరి నేమ్ ఉన్నాయి అని రాసిన తర్వాత రైట్ సైడ్లోనే కొంచెం పక్కనే అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ రాయాలి. అడ్రస్ రాసిన తర్వాత దాని పక్కనే డెనామినేషన్స్ ఉంటాయి. ఆ డెనామినేషన్ ఏంటంటే అమౌంట్ ఉంటాయి. అది మీరు మామూలుగా బ్యాంక్ స్లిప్ పడతారు, దాంట్లో అలా రాస్తారు, ఆ టైప్లోనే రాసి ఉంటుంది. అది సేమ్ అలాగే రాయాలి. ఆ అమౌంట్ సపోజ్ నోట్లు 500 నోట్స్ అని ఉన్నాయి, 200 నోట్స్ అని ఉన్నాయి, 100 నోట్స్ అని ఉన్నాయి, అవన్నీ కలిపేసి మొత్తం అన్నీ రాసేసి దాన్ని అమౌంట్ టోటల్ ఫిల్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత కిందనే టోటల్ రాయాలి. టోటల్ రాసిన తర్వాత కిందనే మొత్తం అమౌంట్ ఎంత ఉంది ఆ వర్డ్స్లో రాయాలి. వర్డ్స్లో రాసిన తర్వాత ఇంకా ఒకటి ఏంటంటే హజ్ కమిటీ నుంచి మీకు ఒక బ్యాంక్ జోనల్ నెంబర్ ఇస్తారు. ఆ జోనల్ నెంబర్ లెఫ్ట్ సైడ్లోనే కిందనే ఇక్కడ వేయాలి. ఆ కిందనే రాసిన తర్వాత మొత్తం ఫామ్ ఫిలప్ అయిపోద్ది. ఫిలప్ అయిపోయిన తర్వాత సంతకం పెట్టాలి. ఇక్కడ జోనల్ కోడ్ రాయాలి. చూడండి ఇక్కడ పక్కనే చూపిస్తుంది. ఆ జోనల్ కోడ్ రాసిన తర్వాత కిందనే వర్డ్స్లో అమౌంట్ రాయాలి. దాని పక్కనే మీ సంతకం పెట్టాలి. ఆ సంతకం పెట్టిన తర్వాత అలాంటివి సేమ్ మూడు స్లిప్లు అలాగే ఫిలప్ చేసేసి ఆ బ్యాంక్లో అమౌంట్ తీసుకొని కట్టేయాలి. ఆ బ్యాంక్లో అమౌంట్ కట్టిన తర్వాత మీకు ఒక స్లిప్ ఇస్తారు, హజ్ కమిటీలో సబ్మిట్ చేయాలి. చూసారా మీరు ఫ్రెండ్, బ్యాంక్ స్లిప్ అలా పే చేయాలి, అలా ఫిలప్ చేయాలి. ఇవన్నీ కంప్లీట్గా మీరు వివరాలతో సహా ఆ ఫామ్ ఫిలప్ చేసేసి బ్యాంక్లో పెట్టండి. మీ పేమెంట్ కట్టేయండి. ఆ పేమెంట్ డేట్ హజ్ కమిటీ ఇచ్చింది 8 అక్టోబర్ 2024 నుంచి 21 అక్టోబర్ 2024. ఆ డేట్ ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే కొంతమంది కొంచెం పేమెంట్ ప్రాబ్లం వల్ల లేట్ డబ్బులు కలెక్షన్ అవుతున్నాయి, దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. దానికోసం హజ్ కమిటీ ఒక 1 వీక్ టైం కూడా ఎక్స్ట్రా ఇవ్వచ్చు. ఫస్ట్ మీరు ట్రై చేయండి, 21 లోపల మీరు పేమెంట్ చేసేయండి. ఒకవేళ లేట్ అయిందంటే మళ్ళీ మిస్ అయిపోయినట్టే, మీరు హజ్కి వెళ్ళినట్టే.
దానికోసం ముందే పేమెంట్ చేసేయండి ఆ 21st లోపలే. అల్లా హాఫీజ్.